హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా. సంక్రాంతి పండుగ అంటే అన్ని రకాల పిండి వంటలు మనం చేసుకుంటూ ఉంటాం. నేనైతే ఈసారి 3 రకాల పిండి వంటలు అనేవి చేశాను. సో మీరు మీ పండగకి, సంక్రాంతి పండగకి ఏం పిండి వంటలు చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయి అంటే చాలా చాలా టేస్టీగా వచ్చాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ లేకుండా మనం ఎలా చేయాలి ఇవన్నిటివి చూసేద్దాం. సో ఇది వచ్చేసి పుట్నాలు ఒక 1/2 కప్ తీసుకొని వీటిని మంచిగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని జల్లట్లో వేసి జల్లించుకోవాలి. ఇలా చేశాక దీంట్లోనే బియ్యం పిండిని కూడా వేసి దీన్ని కూడా ఒకసారి మంచిగా జల్లించుకోవాలి. మీకు ఎంతమందికి ఇలా పిండి వంటలు అంటే ఇష్టం, ఏమేం పిండి వంటలు చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇందులోనే నేను కొంచెం సెసమి సీడ్స్ అంటే ఏంటి, నువ్వుల్ని ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను. జీలకర్ర కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి అజ్వైన్ అంటే వామ అంటారు కదా, అది కూడా. ఇంకా సాల్ట్, మనకు రుచికి సరిపడా సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇంకా చిల్లీ పౌడర్, ఇది వచ్చేసి 1.5 టీ స్పూన్. కారంని తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇది అంతా కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే హాట్ ఆయిల్ కానీ, బటర్ కానీ, ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తే లోపల మంచిగా అదొకలాంటి క్రిస్పీనెస్ వస్తుంది. సో దానివల్ల హాట్ ఆయిల్ యాడ్ చేయాలి. అలా మెల్లగా చేయి కాలుతూ ఉంటుంది. సో అది పిండి వేసి సైడ్స్ నుంచి మొత్తం మంచిగా కలుపుకోవాలి. సో ఎలా అంటే అలా పిండి ఇలా గట్టిగా నొక్కితే అది షేప్ హోల్డ్ అవుతుంది చూడండి. అలా అయితే చాలా బాగా వస్తాయి. అలా అవుతుంది అంటే. సో ఇప్పుడు కొంచెం నీళ్ళు, నేను చల్ల వాటరే పోసుకుంటున్నాను. అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్. ఇవి చాలామంది హాట్ వాటర్ కూడా పోస్తారు, అవసరం లేదు. దీంట్లో ఇలా కూడా వేసుకుంటే కూడా మంచిగానే వస్తాయి. సో మనం చపాతీ పిండి తడుపుతాం కదా, అలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా, మరీ గట్టిగా ఉండొద్దు, అలా అని మరీ సాఫ్ట్గా కూడా ఉండొద్దు. చాలా సాఫ్ట్గా ఉందనుకోండి మెత్తగా వస్తాయి, మరీ గట్టిగా ఉంటే విరిగిపోతూ ఉంటాయి. సో ఇలా ఈ విధంగా తడిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మురుకులు చేసుకోవడానికి అది ఉంటుంది కదా పాత్ర, సో దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చేసి ఫస్ట్ స్టార్ రింగ్ ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం ఆయిల్ రుద్దేసి అలా పెట్టేసి దాంట్లో మనం కొంచెం అంత పిండి, ఇప్పుడు కలిపిన పిండిలో కొంచెం అంత పిండిని తీసుకొని దాంట్లో యాడ్ చేస్తున్నాను. దాంట్లో అలా పెట్టేసి క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేసి ఒక బటర్ పేపర్ మీద అలా రౌండ్గా తిప్పుకోవాలి. మీ దగ్గర ఇన్ కేస్ బటర్ పేపర్ లేదంటే ఎనీ పేపర్ కానీ, లేకుంటే ఏదైనా క్లాత్ మీద కూడా అలా వేసుకోవచ్చు. అలా బటర్ పేపర్ మీద అన్నీ ఒక మరీ పిండి ఎండిపోకుండా ఒక 6-7 అలా తిప్పేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా తిప్పడమే. ఇలాంటి మిషన్ ఉంటే చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతాయి ఇవన్నీ కూడా. సో అలా సలాకి తోటి, చపాతీ కాల్చే సలాకి ఉంటుంది కదా, దాంతో నేను ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేస్తున్నాను. చాలామందికి భయం ఉంటుంది కదా, చెయ్యి మనకి దాంట్లో పడి కాలుతుందేమో అని, చెయ్యి ఫింగర్. సో ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. వేసేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా కాల్చేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక, అంటే క్రిస్పీ అయిపోతాయి అప్పటికి. సో అలా గోల్డెన్ వచ్చాక తీసేసుకోవడమే. సో మిగతా అన్నీ కూడా అలా కాల్చేసేసి పక్కకు పెట్టుకోవాలి. మిగతా అన్నీ కూడా అలా కాల్చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే పిండితోటి సన్న సెయ్యి ఉంటుంది కదా, అంటే ఇది మీడియం, నార్మల్, మరీ సన్నగా లేదు, మరీ అది కాకుండా ఆ రింగ్ని కూడా యాడ్ చేసుకొని సేమ్ అదే పిండిని మనం దాంట్లో యాడ్ పెట్టేసుకొని ఇది కూడా డైరెక్ట్ మనం ఆయిల్లో అన్నా చేసుకోవచ్చు, లేదంటే
ఇలా బటర్ పేపర్ మీద కొంచెం కొంచెం చిన్న చిన్నగానే యాడ్ చేసుకొని, ఇవి ఎలాగూ తునిగి చిన్న చిన్న పీసెస్గానే అయిపోతాయి కాబట్టి ఏదన్నా షేప్ మన ఇష్టం వచ్చిన షేప్లో అలా వేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మనం ఆయిల్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అది కూడా ఈజీనే. సో ఇలా వేసుకోగానే అలా కట్ అయిపోతాయి. ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి మనం ఎలాగో కట్ చేసుకొని తింటాం. ఇవి చాలా బాగుంటాయి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఒక్కటే పిండితో మనం యూజువలీ చెక్లీలు కానీ ఇలా ఇవి చేస్తుంటాం కదా. సో ఇలా డిఫరెంట్గా 3 రకాలు 4 రకాలు, ఇంకా రిబ్బన్ ఉంటే రిబ్బన్ పకోడాలా కూడా చేసేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు, అరే డిఫరెంట్గా ఉన్నాయి అని. సో అలా డైరెక్ట్గా కూడా నేను ఆయిల్లో వేసేయచ్చు. సో అలా కూడా ఆయిల్లో వేసి మొత్తం క్రిస్పీ అయ్యే వరకు కాల్చేసుకొని తీసేయడమే. చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి. సో ఫాస్ట్గానే అయిపోతాయి కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో అలా గోల్డెన్ క్రిస్పీ అవుతాయి కదా, అప్పుడు మనం తీసేసుకోవడమే. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ మన రెగ్యులర్ మురుకులు ఉంటాయి కదా, ఇదైతే అందరూ చేస్తారు. సో నేను అలా 3 రకాలుగా చూపించాలి అని ఇది కూడా చూపిస్తున్నాను. సో అది కూడా సేమ్ ప్రాసెస్. ఇది కూడా హోల్ రింగ్ తీసేసి పెట్టేసి, ఇంకా మిగిలిన డౌ ఉంటుంది కదా ఆ పిండి, అది కూడా అందులో పెట్టేసేసి సేమ్ బటర్ ఇది కూడా క్లోజ్ చేసేసుకొని బటర్ పేపర్ మీద కానీ లేకుంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా మీకు కావాల్సిన షేప్లో అలా రౌండ్గా తిప్పేయడమే. సో అలా తిప్పేసుకొని ఇది చేయితో కూడా వేయచ్చు, నేను ఇప్పుడు చూపించినట్టు సలాకితో కూడా వేయచ్చు. నేనైతే నాకు భయం లేదు కాబట్టి చేయితో వేసేస్తున్నాను, ఆయిల్లో డిప్ చేయకుండా. మీరు కావాలంటే ఒక స్పూన్ సహాయంతో కూడా వేసుకోవచ్చు. సో ఇవి కూడా మంచిగా గోల్డెన్ అయ్యే వరకు 2 సైడ్స్ తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే లోపల వరకు బాగా కాలుతాయి. ఏదైనా కూడా కొంచెం మరీ స్లో ఫ్లేమ్లో కాల్చొద్దు, అలా అని హై ఫ్లేమ్లో కూడా కాల్చొద్దు. కాల్చే వరకు త్వరగా, లో ఫ్లేమ్లో ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి, హై ఫ్లేమ్లో త్వరగా కాలిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో. సో ఇలా 3 రకాల పిండి వంటలు ఈ సంక్రాంతి పండగకి చేసాము. సో మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డీవీ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.